అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మగవారిలో మహర్షులున్నట్లే మహిళా మనుల్లో కూడా తీవ్ర జపతపాలను ఆచరించిన ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. మహిళ ఋషిత్వం పొందితే ఋషిక అంటారు. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించి యజ్ఞాలు చేసే యోగ్యత గల స్త్రీలను బ్రహ్మావాదినులు అంటారు. మన సంప్రదాయంలో అలాంటి వారు ఎందరో. వేదాలను ఉపదేశించే వచక్ను అనే మహానుభావుని పుత్రిక గారిని వేదాలు ఉపనిషత్తులు క్షుణ్ణంగా అభ్యసించి విశేష జ్ఞానాన్ని అర్జించిందామె. మమత, విశ్వావార, ఘోష, సూర్య, లోపాముద్ర తదితర ఋషికలు వేద వాజ్మయంలో కనిపిస్తారు. వేదాలను చక్కగా అధ్యయనం చేసిన 1000 మంది బ్రాహ్మణులున్న సదస్సులో బ్రహ్మాన్ని గురించిన చర్చలో గారికి ధైర్యంగా యాజ్ఞవల్క్యుణ్ణి ఎదిరించి నిలిచింది. ఇక శ్రీశైలం సమీపంలో అక్క మహాదేవి మహాతపస్విని. పురుషుల కన్నా స్త్రీలకు మనోనిగ్రహం, నిష్ఠ ఎక్కువని మన ధర్మం ఘోషిస్తోంది. అందుకే వేద కాలంలోనూ ఉపనిషత్ యుగంలోనూ పూజ్యనీయులైన మైత్రేయి గారికి తదితర స్త్రీలు బ్రహ్మాన్ని గురించి చర్చించారు. తమ సామర్థ్యంతో ఋషుల స్థానాన్ని అలంకరించారు. ఆధ్యాత్మిక సాధనల్లో స్త్రీలే పురుషుల కన్నా ఎంతో ముందుంటారు అన్నారు స్వామి వివేకానంద. అనసూయ, అరుంధతి వంటి తపస్వినులు పారమార్థిక శిరోమణులున్న సంగతి విదితమే కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.